నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరికీ నమస్కారాలు. ఈరోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు, లీడర్లు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆమెను తలుచుకొని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా మరి ప్రతి ఒక్క గ్రామంలో శోభా నాగిరెడ్డి గారిని ఫోటో పెట్టుకొని కేక్ కటింగ్ చేస్తామని చెప్పి కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు, మా పెద్దలు అందరూ కూడా ఎంతోమంది ఆలగడ్డకి 100 పడకల హాస్పిటల్ తీసుకురావాలని ఎన్నో సందర్భాల్లో ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో 30 పడకల హాస్పిటల్ని 50 పడకల హాస్పిటల్ని అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. ఆ అప్గ్రేడేషన్ అయిన తర్వాత మరి ప్రభుత్వం మారడము, ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ పూర్తి చేయకపోవడము, మళ్ళీ ఈరోజు మా చేతులతోనే ఆ 50 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఆ కొత్త బిల్డింగ్కి ఈరోజు మొత్తం షిఫ్ట్ అవ్వడము, ఈరోజు ఆ ఫెసిలిటీస్ అన్ని సామాన్య ప్రజలకి అందజేయడానికి ఈరోజు మా ప్రభుత్వం కావచ్చు, మేము కావచ్చు, మా నాయకులు కావచ్చు, అందరం కూడా కృషి చేసి ఎక్కడ కూడా కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ కూడా వర్క్ స్లో అవ్వకుండా ఈరోజు ఆ హాస్పిటల్ని పూర్తి చేయడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 50 పడకల హాస్పిటల్ పూర్తి చేయడము, ఇప్పుడు నెక్స్ట్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక ట్రామా సెంటర్ కూడా అడగడం జరిగింది. ఎక్కువ శాతం యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి అది కూడా ఈరోజు అవని మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఆలగడ్డ పట్టణంలో, ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాల్లో అన్ని చోట్ల కూడా ఎన్ఆర్ఈజీఎస్ కావచ్చు, లేకపోతే ఏదైతే మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అన్ని చోట్ల కూడా ముఖ్యంగా డ్రైన్స్, రోడ్స్ ఇవి పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము కృషి చేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా రోడ్లు కానీ కాలువలు కానీ వేయకుండా చాలా చాలా ప్రజలు ఇబ్బంది పడినారు. అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు మండలానికి వచ్చి మేము సంవత్సరంన్నర అయిందనుకుంటే ఈ సంవత్సరంన్నరలో మండలానికి దాదాపుగా 5 కోట్ల రూపాయలతో మేము రోడ్లు వేయడం జరిగింది. మరి మున్సిపాలిటీ కూడా చూసుకుంటే మొన్న నారాయణ గారు వచ్చినప్పుడు కూడా మరి ఆయన అడిగి దాదాపుగా 2 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదనంగా ఇంకొక 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కాకుండా మళ్ళీ 15 ఫైనాన్స్ కాకుండా ఎప్పటికప్పుడు మేము కూడా టెండర్లన్నీ కూడా పూర్తి చేసి ఆలగడ్డ పట్టణంలో ఈరోజు రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ఓపెనింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఏదైతే హాస్పిటల్ అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత రెండోది శోభమ్మ కాలనీలో ఏదైతే రోడ్లు మేము తయారు చేసామో అదన్నీ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. దాదాపుగా 55 లక్షల రూపాయలతో మేము వేసిన రోడ్లకి ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకా పూర్తిగా శోభమ్మ కాలనీలో ఎక్కడైతే రోడ్లు అవసరమో అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కేవలం అక్కడే కాదు ఇంకా ఎక్కడైనా రోడ్లు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తి చేయడానికి మేము అన్ని కూడా సిద్ధం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక ప్రోగ్రాము ఈరోజు మేము పెట్టుకుంది ఏంటంటే, ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో డెలివరీలు అయినా ఎవరైనా ఈరోజు డెలివరీస్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి, అంటే శోభా నాగిరెడ్డి గారు జయంతి రోజు పుట్టారు కాబట్టి వాళ్ళకి మా తరపు నుంచి కొన్ని కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కూడా క్యాంప్ పెట్టడం జరిగింది కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈరోజు శోభా నాగిరెడ్డి గారంటే 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా, నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఎంతో మంది ఈరోజు ఆమెను తలుచుకోవడం జరుగుతుంది. ఆమె చనిపోవడము ఎంతో మంది ఆ రోజు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా శోభమ్మ అంటే మనసులో ఒక ఆనందం, శోభా నాగిరెడ్డి గారు మాకు మంచి చేసినారు, శోభమ్మ మాకు రాజకీయంగా
అవకాశం ఇచ్చిందని చెప్పి ఎంతో మంది నాకు ఈ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఎంతో మంది నాకు చెప్పడం జరిగింది. సో కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు శోభానాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే నేను బాధ్యతలు తీసుకోవడం జరిగిందో, మా అమ్మగారికి ఏ విధంగా అయితే కార్యకర్తలు అండగా ఉండి సపోర్ట్ చేశారో, ఈ నాకు తల్లి తండ్రి మాకు లేకపోయినా, నాకు కానీ విఖ్యాత్ కావచ్చు, మాకు లేకపోయినా కూడా మాకు తల్లైనా తండ్రైనా గురువు దైవం అంతా కూడా నా కార్యకర్తలు అయ్యి మమ్మల్ని నడిపించారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి కార్యకర్తలకి ప్రజలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Very good. మా ఊదిగడ్డలు
Daddy. Daddy. Only one. Daddy. Only one. Mira, come here, Jude. Come here. Mama, come here. Yeah. Go give it to Amazon. దండం పెట్టు వీరా. Happy birthday. Come with me. వీరా చూడు. Please go with them. Take it. Thank you, Mama. Take this also. Mommy, Daddy. Right there. Come. Hold it from down. Okay?